ప్రయాణం ఏంటి? బేసికలీ నేను వెస్ట్ గోదావరి అండి, మాది వడలి విలేజ్. అక్కడ అంటే చిన్నప్పుడు నా తెలిసినప్పటి నుంచి నా ప్రపంచం పాటలు పాడటం, నాటకాలు వేయడం, ఈ రెండు తప్ప. ఏదో స్కూల్కి వెళ్ళాలి, అటెండెన్స్ ప్రతి సంవత్సరం నాకు షార్టేజ్ వచ్చేది. సో మళ్ళీ మా మదర్ ఏం చేసేవారు స్కూల్కి వెళ్ళకుండా? నాటకాలే, రిహార్సల్స్, పాటలు పోటీ అని ఉంటే చాలు పాటల పోటీకి వెళ్ళిపోయాడు. అది కాక ఆ రోజుల్లో 80s లో 90s లో నాటకాలకి ఒక అద్భుతమైన ఎరా అని చెప్పచ్చు. అప్పట్లో సార్ 1985 నా ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ఆంధ్రప్రభ అండ్ ఉదయం పేపర్లో పోటీలో పాల్గొంటే చాలు అని పెట్టి, అంటే ఏ పాటల పోటీకి వెళ్ళినా ఏమైనా సరే ప్రైజ్ తీసుకుని వస్తాను అనమాట. అంతలా అప్పట్లో ఆర్టికల్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ దెబ్బతో అసలు ఎక్కడ అక్కడ అప్రతిహతంగా సాగుతూనే ఉంది. దాదాపు 15-20 పాటు ఎక్కడ బ్లెస్సింగ్స్ గట్టిగా పడి ఉండేది. బాగానే. అంటే జనరల్గా శివ గారు, మనం ఇంట్లో అంటే వంశపారంపర్యంగా కొన్ని ఉంటాయి. సో నాకు అలాంటి వంశం లేదు, పారంపర్యంగా వచ్చే కళలు లేవు. ఏదో దైవదత్తం, ఎక్కడో ఏదో జరిగింది. మా తల్లిదండ్రుల పుణ్యం, నేను చేసుకున్న పుణ్యం, సుకృతం ఏదో ఉండుండొచ్చు. కొంచెం ఒక గాయకుడిగా, ఒక నటుడిగా అలా నన్ను అలా వదిలింది మీలాంటి వాళ్ళు ఎంతోమంది మిత్రులు. అది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, నా క్లాస్మేట్స్ కావచ్చు, వీళ్ళందరూ శ్రీనివాస్ అనే పేరుతో నన్ను ఈ రోజు వరకు తీసుకొస్తూనే ఉన్నారు. నిజంగా అది నాకు వండర్ అండి. ఎక్కడ 91, ఎక్కడ 2089 అంటే అది యాక్చువల్లీ అంటే మాకు 91 లో తెలుసు కాబట్టి 91 అనుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ 89 లో వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజ్ గూడలో ఉండేదండి మన దూరదర్శన్. సో దిస్ వాస్ ద ఓన్లీ వన్ ఛానల్ అప్పట్లో ప్రపంచానికంటే దూరదర్శన్ తప్ప. గురువారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకి. సో మేమే మీ అందరికి హీరోలు, అన్నీ మేమే పాటలు వస్తే అప్పుడు సింగర్ గా ఎంటర్ అవ్వాలి. అప్పటికి ఒక దాదాపు 500-600 అబౌవ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. మీ ఇల్లు కూడా కొంచెం పెద్దది చేశారు ఈ సర్టిఫికెట్లను. మెమెంటోస్ పెట్టుకోవడం రీసెంట్లీ పెట్టామండి అది. అయితే ఇప్పుడు నాకు తోడు మా అబ్బాయి కూడా అలాగే మెమెంటోలు మొదలైంది. మీ అమ్మాయిది అబ్బాయి టాపిక్ ఇప్పుడు రాని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇంట్లో కేవలం నా కోసమే కాకుండా బూతులు వాళ్ళే కూడా ఉన్నాయి. సో అందులో వాళ్ళందరూ పెట్టుకోవడం నాకంటే ఎక్కువైపోయింది. అంచేత ఆ టాపిక్ తర్వాత మాట్లాడతా. 89 లో సింగర్ అవ్వాలని ఫస్ట్ లలిత సంగీతం పాడటం కోసం దూరదర్శన్కి వెళ్ళాను. అంటే నాకు లలిత సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ నేను నేర్చుకోలేదు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారని పెనుగొండ మా విలేజ్ పక్కనే, వడలి విలేజ్ పక్కనే ఉండేది వెస్ట్ గోదావరి. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. అలాగే ఒక 40-45 రాగాల వరకు కీర్తనలు, లలిత సంగీత పాటలు నాకు వచ్చు. అవి బేస్ చేసుకుని భుజాన్ని వేసుకుని పాటల పోటీ వస్తే చాలు. అంటే అంతవరకు లలిత సంగీతం అంటే సినిమాల్లో ఉండే శంకరాభరణం లాంటి పాటలు అన్నమాట అనుకునేవాడు. టోటల్లీ డిఫరెంట్. పాడతాను సార్. సినిమా సంగీతానికి లలిత సంగీతానికి తేడా, ఇవి భావగీతాలే, అవి భావగీతాలే. సిచ్యుయేషన్ డిమాండ్ బట్టి సినిమాల పాటలు ఉంటాయి. ఇక్కడ ప్యూర్లీ ప్రైవేట్, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ రాగాస్. అది కూడా రాగా ఉంటుంది, బట్ రూపక తాళంలో రూపక రాగాలు కూడా ఉంటాయి. అంటే అదని బట్టి దానికి తగ్గట్టు ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్యూరిటీ అదే రాగంలో ఉంటుంది. సో నేను ఎక్కువ పాటల పోటీల్లో పాల్గొంటే చాలు. నాతో వచ్చే చాలా మంది కొలీగ్స్ ఉండేవారు అప్పట్లో. ఈ గజల్ శ్రీనివాస్ గారు అండ్ కుంచే రవి గారు, వీళ్ళందరూ ఒక సమకాలికలు. మీ అందరికి ఏంటో అమృతం తాగినట్టు కుంచే రవి కూడా అట్లనే తెచ్చాడు. అది గోదావరిలో, ఆ గోదావరి అవతల ఆయన తాగుంటాడు, ఇవతల నేను తాగుతాడు. శ్రీనివాస్ గారు కూడా మధ్యలో పాల్గొల. శుక్రవారం సినిమా కంపల్సరీ గెలుస్తాడు రవి. ఓకే. సో ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. కలిసి దూరదర్శన్లో పాడాం, రేడియోలో పాడాం, స్టేజ్ ప్రోగ్రామ్ చేసాం. వెరీ గుడ్ ఫ్రెండ్స్. రాజమండ్రిలో ఆనంద్ కళా కేంద్రంలో కళా దర్బార్ వాడు గోల్డ్ మెడల్ కాంపిటీషన్ పెట్టారు పాటల పోటీ. మా ఊరి నుంచి నేను వచ్చాను, ఆ ఊరి నుంచి ఆయన వచ్చారు. నేను లలిత సంగీతంలో ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్, ఆయన సినిమా సంగీతంలో ఈ గాట్ ఫస్ట్ ప్రైజ్. అలా పరిచయం మొదలైంది, మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. హైదరాబాద్లో కలిసి అలా తిరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ మా రవి గారు ఎక్కడో ఉన్నారు. అందరూ మంచి పొజిషన్. లేదు, ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ మ్యామ్. సో ఐ మీన్ వర్క్ హార్డ్ మ్యామ్, టాలెంటెడ్. సార్ వర్క్ చేయకపోతే కళామంతని దగ్గర తీసుకొస్తారు. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి కారణం కూడా కొంచెం రవి గారు. సో ఆ పరిచయం తోటే నన్ను యూనియన్లో జాయిన్ చేయడం, అక్కడి నుంచి డబ్బింగ్ 92లో ఫౌండర్ మెంబర్స్ అనేది వెళ్తా. మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది. తర్వాత తెలుగు డబ్బింగ్ PMD అయింది. సో ఆ రకంగా ఒక 700-800 సార్ కంప్లీట్ చేశారు. దూరదర్శన్లో లలిత సంగీతం పాడడానికి వెళ్ళాం కదా.
సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్ కాపీలన్నీ పట్టుకుని వీళ్ళు లోపలికి వెళ్దాం సెక్యూరిటీ వాడు ఎవరు కావాలి మీకంటే ఎవరినని చెప్పాలి నేను, ఎవరో తెలియదు నాకు అక్కడ. సో ప్రతిరోజు వస్తూనే ఉన్నాను, వెళ్తూ ఆ పని తప్ప ఇంకో పని ఏం లేదు ఇంకా, వెళ్ళాలి, కలవాలి, ఏవైనా కలవాలి. వన్ ఫైన్ డే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మీ పేరేంటి అంటే శ్రీనివాస్, ఎవరిని కలవాలి అంటే నేను పాటలు పాడుతుంటానండి అంటే ఓకే పాటలు పాడాలంటే మీరు పని చేయండి, ఆశా చెరుకూరు అని ప్రొడ్యూసర్ ఉన్నారు వెళ్ళి కలవండి అన్నారు. ఇక చాలండి, ఆ రోజు ఆకలి లేదు, మధ్యాహ్నం ఏం తినలేదు. మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ నైట్ నిజంగా ఇంటికి వచ్చి భోజనం చేద్దామని కూడా ఆకలి కాలేదు. ఎందుకంటే ఆపర్చునిటీ కంటే నాకు ఒక రిఫరెన్స్ దొరికింది ఒక చోట. దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏమీ తెలియని ఈ హైదరాబాద్లో, ఈ మహానగరంలో నేను ఎవరినండి అసలు హుయామని, ఎక్కడో విలేజ్ నుంచి వచ్చాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. సో లోపలికి వెళ్ళి సరే మీరు ఏం చేస్తుంటారంటే మొత్తం సర్టిఫికేట్ లంచ్, ఓకే ఓకే నో ప్రాబ్లం పక్కన పెట్టండి, మీరు ఏదైనా పాట పాడండి. అప్పుడు కాంపిటీషన్స్లో చాలా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు రెండో పాట వినేవాడిని అండి, చాలా అద్భుతంగా ఉండేది. అది కొంచెం ఒక పల్లవి. ఏ కోనలో విరబూసినావో కదా ఆనాటి ప్రేమ కదా, నే మరువలేను సదా. ఏ కోనలో విరబూసినావో కదా ఆనాటి ప్రేమ కదా, నే మరువలేను సదా, నే మరువలేను సదా. ఏ కోనలో. ఆ పాట ఏమైనా సరే ఎవరైతే పాడారో ఆయన దగ్గర నేర్చుకుని ప్రతి కాంపిటీషన్కి వెళ్తూ ఉండేవాడు సార్. అలా వెళుతున్న క్రమంలో ఏదైతే ఇంటర్మీడియట్లో నేను నేర్చుకున్న గురుగారి దగ్గర నేర్చుకున్న పాఠంతో రసమే గీతం సంగీతం అని, ఈ పాట పాడిన ప్రతి చోట ఫస్ట్ ఆర్ సెకండ్ ఏమైనా నాకు రావాల్సిందని. సూపర్. రానప్పుడు శివగారు మనందరం సింగర్స్ అనుకోండి, సో కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నాకు సపోజ్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లేదు మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మళ్ళీ ఎనదర్ కాంపిటీషన్లో మనం కలుస్తాం, ఓ శివగారు వచ్చారా అయితే ఆయన రసమే గీతం పాడేస్తారనమాట అనుకునేవాడు. సో సింగర్స్ లో కూడా ఒక ఇది ఉంటుంది, ఎలా అంటే మీరు నాకు ఎంత తెలిసినా ఇందుకు ఏం పాడుతున్నారు మీరు అని నేను అడుగుతాను. 2-3 అనుకున్నాను అన్ని చెప్తారు తప్ప చెప్పరు, నాకు అది తెలియదండి. పాటల పోటీ ఉందంటే 100 మందికి చెప్పేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ నా అంబేద్కర్ యూనివర్సిటీలో వర్క్ చేశాను మోర్ దాన్ 28 years. సారీ, ఆ యూనివర్సిటీలో వచ్చే ఆ జాబ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ చూశానో అప్పుడు కూడా మీలా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరినీ ఈ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ పోస్ట్ పడిన అప్లై చేయండి. సో మా అమ్మగారు పాటల పోటీ టైంలో ప్రైజ్ తెచ్చినప్పుడు నేను అందరికీ చెప్పి ఎవరెవరు వచ్చారమ్మా ఏంటంటే మన శివ వచ్చారు, ప్రసాద్ వచ్చారు, రాము వచ్చారు, వీళ్ళందరికీ ఎలా తెలుసు? నేనే చెప్పాను, అదేంట్రా నీ పోటీకి నువ్వే ఎందుకు పోటీ పెట్టుకుంటావు? అలాగే ఉద్యోగం కూడా. అప్పుడు అన్నాను అనమాట, అమ్మా ఎవరికి రాసిందో ఎవరికి వస్తుందో తెలియదు కదా. సో అలాగే నేను చేసుకుంటూ వచ్చాను సార్. 30 మంది యూనివర్సిటీ ఇంటర్వ్యూకి వస్తే అందులో నేను సెలెక్ట్ అయ్యాను సార్. సూపర్. నేను అందులో 4-5 నేను కూడా చెప్పాను. సో అలాగా మా కలీగ్ ఉన్నారండి మేడం, నేను మా ఇద్దరు సెలెక్ట్. అంటే ఆల్రెడీ ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే అన్నట్టు అడిగితే థియేటర్ ఆర్ట్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలని ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్లై చేశాను సార్. ఇమీడియట్లీ వితౌట్ ఎనీ రికమెండేషన్స్, మిగతా విషయాలు ఏమీ లేకుండా జాయిన్ అయిపోయింది సార్. ఆ రోజుల్లో బాగా ఎక్కువ ఉండే జాబ్స్. ఈవెన్తో అప్పుడు ఒక 10,000-15,000 పెట్టాలన్నా కూడా పెట్టలేని స్టేజ్లు అనమాట. ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మా ఫాదర్ వ్యవసాయం అండి, అప్పట్లో అగ్రికల్చర్ చేసేవారు, బిజినెస్ ఉండేది. ఎలా అంటే ఇప్పుడు ప్యాడీ బిజినెస్, ఈ హోల్సేల్ బిజినెస్, అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేవి. ఏదో ఒక స్మాల్ లెవెల్ 2,000-3,000 లెవెల్ విలేజ్ అంటే తెలియదు ఏమంటే 1970s 80s అంటే. సో అలా తర్వాత నా మ్యారేజ్ టైం మా ఫాదర్ ఎక్స్పైర్డ్. ఐ హ్యావ్ 2 younger brothers. సో రెస్పాన్సిబిలిటీస్ అయినా నా మీదే ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవడానికి ఉద్యోగం కావాలి. ఈలోపు 92 వచ్చింది. 92లో మీరు అడిగారు కదా ఇందాక, ఏ ఫాదర్ చూస్తే అది, మా ఎక్కడ చూసినా ఈయన అది ఇది పాటలు మొదలు పెట్టాను సార్ దూరదర్శన్లో. ఆ రోజు వెళ్ళిన తర్వాత ఒక పాట పాడించారు, ఇప్పుడు మీరు అడిగినట్టుగానే. అవునా అని ముగ్గురు మిగతా వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ అనుకుని ఇంకొకటి పాడండి అన్నారు. ముందు ఒకటే పాట పాడాలి, యూత్ ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు మీరు ఓన్లీ 1 సాంగ్ ఇస్తాం, 6:30 to 7 o'clock వస్తుంది ఇది అన్నారు. ఓకే థ్యాంక్ యూ మేడం అన్నాను. ఇంకొక పాట ఏదైనా పాడండి అన్నారు.
ఓకే ఇంకొకటి ఏదైనా పాడి అన్నారు 3 పాడించుకొని 30 minutes మీకే ఇస్తున్నా అన్నారండి. అబ్బా. ఇమాజిన్ సార్ ఎలా ఉంటుందో చూడండి. మై గాడ్ అది ఇప్పటికే ఆ వైబ్ పాజిటివ్ వైబ్రేషన్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ సెకండ్ కూడా మీకు ఇంకా గుర్తుంది. ఇప్పటికే నైట్ నిద్ర లేదు సార్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే. సూపర్. సో అలా ఎంట్రీ అయింది సార్. ఆ ఎంట్రీతో దూరదర్శన్ లలిత సంగీతం పాడే సింగర్ గా నా ఫస్ట్ రికగ్నిషన్ సార్. అప్పుడు మా ఊరందరికీ 100-200 పోస్ట్ కార్డులు రాసేసి అప్పుడు దూరదర్శన్ బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ వాటి చాలా తక్కువ ఉండేవండి. మొత్తం మీద 3-4 టీవీలు ఉంటే చాలా ఎక్కువ. నాకు 85-86 లో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ కొన్నారండి ఇంట్లో. సో ఎవ్రీ సండే ఈ మహాభారత రామాయణ టైంకి అండ్ ఫ్రైడేకి మా అమ్మమ్మ గారు మంత్రి మునమ్మ అని నేను ప్రాణం అండి తనకి. సో ఆవిడ గోనె ఒకటి వేసి కాళ్ళు కడుక్కోవడానికి బకెట్లో నీళ్లు పెట్టేవారు అనమాట. అంటే ఎవరు వచ్చినా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ప్రోగ్రామ్ చూసి వెళ్ళాలి. అలాంటి మొత్తం వీధంతా మా ఇంట్లో ఉండేవారు. పోర్టబుల్ టీవీ, ఈవెన్ దో ఇట్స్ పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ. సో ఇంటికి తాళ వేసావా లేదా అనడం కంటే దాన్ని సేఫ్ గా చూసుకునేవాళ్ళం ఫస్ట్ మేము. అలా మొదలైన కెరియర్ సార్ దూరదర్శన్ అదే టీవీతో పాటు దూరదర్శన్ ఎంట్రీ.